మీ జీవితంలో జరిగిన సంఘటన మీ హృదయాన్ని గాయపరిచిందా? బహుశా మీరు ఓడిపోయారేమో, తృణీకరింపబడ్డారేమో, లేదా గాయపరచబడ్డారేమో. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ఉపయోగించుకోగలరా అనే సందేహం మీకుందా? అయితే వినండి. ప్రభువు విరిగిన వాటిని, పగిలిన వాటివి పడవేయరండి. ఆయన వాటిని పునరుద్ధరిస్తారు. బైబిల్ అంటుంది, విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువు తిరస్కరించరు అని. కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయం 17వ వచనంలో. ఈ లోకం మనకైన గాయాలను మన బలహీనతలుగా చూస్తాయి. కానీ ప్రభువు మనకైన ఆ గాయమైన ప్రదేశాన్ని ఆయన మహిమపరచబడడానికి ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మోషకి కారణాలు ఉన్నాయి. దావీదు జీవితంలో కూడా లోపాలు ఉన్నాయి. పేతురైతే ఏకంగా ప్రభువు నాకు తెలియదని పొంకి ఉన్నారు. కానీ ప్రభువు వీరు ఎంత గొప్పగా, ఎంత శక్తివంతంగా వాడుకున్నారో మనకి తెలుసు. అయితే మన విరిగిన హృదయం మన జీవితానికి అంతము కాదండి. ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి అది ఆరంభమై ఉన్నది. కాబట్టి మీ విరిగి నలిగిన హృదయంతో ప్రభు యొద్దకు వెళ్ళి, ప్రభువా, నా ఈ పాత్రను బాగు చేయండి, నన్ను తిరిగి పునరుద్ధరింప చేయండి, నా జీవితంలో కూడా ఒక గొప్ప కార్యము మీరు చేయమని వేడుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను.